చాలా మందికి సందేహాలు ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడ పోయినారు వీళ్ళు ఎక్కడ పోయినారని. మా గురువు గారైన ప్రభాకర్ చౌదరి గారు అన్నగారు ఒకటే నేర్పించినారు, మోసం అనేది ఆయన బ్లడ్లో లేదు. మాకు ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి అన్న ఎవరో తెలుసు, మీ అందరికీ తెలుసు. మేము చాలా నెగ్లెక్ట్ కొట్టింది, వీడంతా అనంతపురం వాళ్ళదే జరగదు మంది అని. కానీ మన ఎండ పడి ఫోన్లు చేసి టార్చర్ చేసి నిద్రపోకుండా గోపాల్ రెడ్డి అన్న పనిచేసేట్టు చేసినాడు ప్రభాకర్ చౌదరి అన్న. మీరు టెన్షన్ తీసుకోవద్దండి, ఆయన నోటి ద్వారా మాట రావాలని మేము కాసుకొని ఉంటుంది ఇప్పుడు వరకు. ఇంకోటి మీ అందరికీ ఏ సందేహం వద్దు, అన్న మనకు ఒకటి నేర్పించినాడు, రాజకీయాల్లో ఉన్నంత వరకు పోరాడమే తప్ప ఓటింగ్ అనేది చూడకూడదు. ఆయన నేర్పించిన నేర్పే ఇప్పుడు ఎవరో టికెట్ తీసుకున్నారని మనం ఇళ్లలో కూర్చుంటే కాదు. వార్డులు మన హక్కు, యూనిట్లు మన హక్కు, బూతులు మన హక్కు. 5 ఏళ్ళు మనం పనిచేసినాం. ఎవరు వచ్చినా కొంతమందికి తట్టి చెప్తాం, కొంతమంది కొట్టి చెప్తామని చెప్తున్నా. వైసీపీ ఇళ్లలో పైన నాయకుల పైన దాడి చేసిన వాళ్ళు మేము 5 ఏళ్ళు మేము ఎవరికి భయపడమన్నా. ఆడే మంగళగిరి పార్టీ ఆఫీస్ అంటించినప్పుడే ఈ రోజు అనంతపురంలో వైసీపీ పార్టీ ఆఫీస్ ఉండకుండా మేము చేయాలని ప్లాన్ లో కేవలం మీరు అడ్డపడకపోయింటే కాల్చి పరేసిండమన్నాం. మేము ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరి తీవ్రవాదులమే, దీంట్లో ఏం సందేహం లేదు. పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఉండాలా ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా, దేశం అంతా ఆంధ్ర రాష్ట్రాన్ని గర్వించదగ్గ చేయాలని కేవలం ఒక్క కోరికతో, ఆయన మీద ప్రభాకర్ అన్న మీద ఉన్న గౌరవంతో మేము మన హక్కు అడగము, లాక్కుంటాం. చూస్తారు కదా మీరే. కానీ పార్టీని గెలిపిస్తామన్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ అవకాశం నమస్కారం.